జుట్టు ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజులలో జుట్టు సంరక్షణ పెద్ద సవాల్తో కూడుకుంది. కాలుష్యం, ఒత్తిడి, తిండి అలవాట్లు, నిద్రలేమి, రసాయన ఆధారిత ఉత్పత్తులు వాడటం ఇవన్నీ కూడా జుట్టు ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీని ఫలితంగా జుట్టు రాలటం, చుండ్రు, పొడిపారటం, నిర్జీవంగా మారటం, తెల్ల జుట్టు వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజులలో చాలా మంది జుట్టు రాలే సమస్యని ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలిపోవటం వల్ల చాలా మంది ఆందోళన కూడా చెందుతున్నారు. అయితే కొన్ని సహజ నివారణలు జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడతాయి. ఇంటి నివారణలు సురక్షితం, అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. జుట్టు రాలటం తగ్గించడం కోసం కొందరు బియ్యం నీరు వాడితే మరికొందరు మెంతుల నీరు వాడతారు. చాలా మంది రెండింటిని కలిపి కూడా వాడుతుంటారు. అయితే ఇక్కడే ఒక డౌట్ చాలా మందికి ఉంటుంది. బియ్యం నీరు లేదా మెంతుల నీరు, ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే విషయంలో నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఆ పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జుట్టుని బలోపేతం చేయడానికి, పొడుగ్గా మార్చడానికి బియ్యం నీటిని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలకి తగిన పోషణని ఇస్తాయి. బియ్యం నీటిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు మూలాన్ని స్ట్రాంగ్గా మారుస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయి. కొత్త జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. బియ్యం నీటిలో ఉండే మూలకాలు జుట్టు మీద ఒక రక్షణ పొరని సృష్టిస్తాయి. దీని కారణంగా జుట్టు సిల్కీగా, నునుపుగా కనిపిస్తుంది. బియ్యం నీళ్ళలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి తల దురద, చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టుకి బియ్యం నీరు ఉపయోగించడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా బియ్యం నీటిని జుట్టుకి తడపండి. ఆ తర్వాత జుట్టు అంతటా వ్యాపించేలాగా అప్లై చేయండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసి ఒక 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టుని చల్లటి నీరు, షాంపూతో శుభ్రం చేయండి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలు కలిగిస్తాయి. అయితే మెంతుల్ని నీటిలో నానబెట్టి జుట్టుకి అప్లై చేసినప్పుడు అనేక జుట్టు సమస్యలు అనేవి తగ్గిపోతాయి. మెంతులు ప్రోటీన్తో పాటు ఒక రకమైన ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. ఇవి జుట్టు రాలటాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెంతులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు తల, చర్మాన్ని శుభ్రంగా ఉంచుతాయి. చుండ్రుని కూడా తగ్గిస్తాయి. ఇక క్రమం తప్పకుండా మెంతుల నీరు వాడటం వల్ల జుట్టుకి మెరుపు కూడా వస్తుంది. అంతేకాకుండా మందంగా కూడా పెరుగుతుంది. ఇక మెంతుల నీరు తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టుని బలంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. ఇక జుట్టుకి మెంతుల నీటిని వాడటం కోసం ముందుగా 3 టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఆ విత్తనాల్ని మెత్తటి పేస్ట్ లాగా చేయాలి. ఈ పేస్ట్ని తలకి అప్లై చేసి ఒక 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకోవాలి. నిజానికి బియ్యం నీరు, మెంతుల నీరు ఈ రెండు కూడా జుట్టుకి చాలా మేలు చేస్తాయి. బియ్యం నీరు జుట్టి స్థితిస్థాపకతని పెంచుతుంది. దానిని మెరిసేలాగా మృదువుగా చేస్తుంది. ఇక మరొక వైపు మెంతుల నీరు జుట్టుకి పోషణని ఇస్తుంది. జుట్టుని బలంగా మారుస్తుంది. పొడవాటి మృదువైన జుట్టు కోసం చూస్తున్నట్లయితే బియ్యం నీటిని ఎంచుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఇక జుట్టు రాలడం లేదా చుండ్రుతో పోరాడుతుంటే మెంతుల నీరు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు సరైన ఆహారం, తగినంత నిద్ర ఒత్తిడిని నివారించడం కోసం చాలా ముఖ్యం.